అందరికీ నమస్కారం. తన ఎక్స్‌పీరియన్స్ చెప్తారు లక్ష్మి. ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా ఎట్లా అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఒక డౌటో, బాధనో, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ దీంట్లో నుంచి ఎట్లా బయటకొచ్చేసారు. కొన్నిసార్లు మనం చేసుకోగలుగుతామా లేదా అనే డౌట్ ఉంటుంది చేసేంత వరకు. అట్లాంటి ఒక స్థితియే డెలివరీ. కానీ దానికి బాగా ప్రిపేర్ అయిపోయితే అది పెద్ద విషయం ఏమీ కాదు. ఇది ఇంతకుముందు కాలంలో పెద్దవాళ్ళు శారీరకంగా, మానసికంగా బాగా సంసిద్ధం చేసి పెట్టారు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా శారీరకంగా తయారవ్వడానికి మనకి కొదవనే లేదు. అన్ని దగ్గర యోగా, ఎక్సర్సైజ్ అన్నీ చెప్పిస్తున్నారు. కానీ మానసికంగా మనం ఎట్లా తయారవ్వాలని ఎవరు మనకు చెప్పించటం లేదు. ఇంట్లో చెప్పించటం లేదు, బయట చెప్పించటం లేదు. కానీ ఇప్పుడు అది మనం తెలుసుకోబోతున్నాము. దానికి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక అవకాశం మనకి ఎక్కడ దొరకదు. మనం ఎక్కడ ఎవరైనా పర్సనల్గా అడిగినా కూడా వాళ్ళు మనకు తెలిసి ఉంటే తప్పితే, వాళ్ళు ఇష్టపడితే తప్పితే వాళ్ళ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ మనతో షేర్ చేసుకోరు. ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది, అయినా వచ్చి మనతో అంతా షేర్ చేసుకోవాలి అంటే నాలాగా నా ఎక్స్‌పీరియన్స్ ఇంకెవరికైనా ఉపయోగపడితే నాకు హ్యాపీ, అంతే కదా. ఆ ఒక్క ఇది అందరికీ రాదు. అటువంటి వాళ్ళు తల్లులు మన తన ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు మనం కూడా దాన్ని బాగా మనసు పెట్టి వినాలి. అప్పుడే వాళ్ళతో పాటే మనం ట్రావెల్ చేస్తూ పోయాలి. మనలాగా కొన్ని స్టార్టింగ్లో మనలాగానే ఉంటారు, కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళలో ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ స్టెప్ తీసి పెట్టేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు ఇది చాలా వీడియోస్ చూసేటప్పుడు చాలామంది ఇది చేసుకోగలిగినప్పుడు ఇది ఏ మహిళకైనా సాధ్యమే అనే ఒక విషయం ఖచ్చితంగా రావాలి. ప్రెగ్నెన్సీలోనే రావాలి. అది వచ్చినప్పుడు డెలివరీ పెద్ద విషయమే కాదు. చాలా ఈజీగా, సేఫ్గా, నార్మల్గా అయిపోవచ్చు. ఒకవేళ అవసరమైతే సిజేరియన్ కూడా ఓకే అంటాం. ఎందుకంటే బేబీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్టీ. ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ అనేది పెద్ద కష్టమైన విషయం కాదు అనేది మనం తెలుసుకునేటప్పుడు మనం చేసుకోగలుగుతాం. మేము ఇచ్చే హెల్ప్ మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడు లక్ష్మి తన ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు లక్ష్మి. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 2 years 2 years అవుతుంది. 2 years అవుతుంది. నాకు June 8th 2024లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 2 months నేను థాయిలాండ్లో ఉన్నాను. అక్కడ చూపించుకున్నాను. 3rd monthకి ఇక్కడికి వచ్చాను. మ్యామ్ దగ్గర అక్కడి నుంచి కంటిన్యూ చేశాను. నాకు 2nd month 1.5 month అప్పుడు నాకు బ్లీడింగ్ అయ్యింది. అప్పుడు టాక్ టు బేబీ చేశాను. బాగా హెల్ప్ చేసింది బేబీ. నెక్స్ట్ వామిటింగ్స్ కూడా ఎక్కువ అయ్యాయి బాగా. బేబీకి చెప్పుకునేదాన్ని ఇలాగా అవ్వకూడదు, అమ్మకి హెల్ప్ చేయాలి అని. బాగా హెల్ప్ చేసింది బేబీ కూడా. నెక్స్ట్ 3rd monthలో నేను ఇక్కడికి వచ్చాను ఇండియాకి. అక్కడి నుంచి మ్యామ్తోనే చెకప్స్ రెగ్యులర్గా. మ్యామ్ బాగా చూసుకున్నారు. ప్రతిదీ ఫాలోఅప్ బాగా చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అసలు హాస్పిటల్ అన్న ఫీలింగే ఉండదు అసలు. సైకలాజికల్గా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. డైటీషియన్ కానీ, మెడిటేషన్ కానీ, యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అన్నిట్లోని. నాకు చాలా భయం ఉండేది. ప్రతి విషయంలోని హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మెంటల్గా బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఏ కంప్లైంట్ ఉన్నా సరే, ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా 24/7 ఏ టైంలో, మార్నింగ్ కానీ, నైట్ కానీ, ఎప్పుడు కాల్ చేసినా కూడా మన కంప్లైంట్ ఏంటో తెలుసుకొని మ్యామ్కి చెప్పి మ్యామ్ ద్వారా మనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని.
ఎప్పుడు భయపడొద్దు అని చెప్పేవాళ్ళు ఏది కూడా. అలా జర్నీ అలా బాగా అనిపించింది. అసలు ప్రెగ్నెన్సీ అన్నట్టు భయంగా అలా ఏం అనిపించలేదు. జర్నీని బాగా ఎంజాయ్ చేశాను అసలు. టాక్ టు బేబీ బాగా మదర్ బేబీ కూడా అంత హ్యాపీగా అనిపించింది. 9 months కూడా అంటే ఏదో భారం అన్నట్టు అలా అనిపించలేదు. కడుపుతో ఉన్న ఫీలింగ్ అలా ఏం లేదు. అంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8th monthలో పెసరీ వేశారు. బేబీ సర్విక్స్ లూజ్ అయిందని చెప్పి అప్పుడు టెన్షన్ పడ్డాను బాగా. 31st week అప్పుడు. నెక్స్ట్ మ్యామ్ వాళ్ళు బాగా మెంటల్గా సపోర్ట్ చేసి ఏం కాదు, ప్రాబ్లం ఏముండదు, ఈ రింగ్ వేసినందుకు ప్రీటర్మ్ డెలివరీ ఏం జరగదు అని చెప్పి అన్నీ ప్రికాషన్స్ చెప్పారు. ఇలాగా అలాగా అని చెప్పేసి అవి బాగా మెంటల్గా ఫాలో అవుతూ 9 months కంప్లీట్ అయ్యాకే బేబీ డెలివరీ అయింది మంచిగా. ఇప్పుడు హెల్దీ బేబీ బాయ్ నాకు 1 month అవుతుంది పుట్టి. అంతా మంచిగా ఉంది. సార్ టాక్ టు బేబీలో ఏమేం చెప్పేదానివి? కంటిన్యూగా టాక్ టు బేబీ చేసేదానా లేదంటే ఈవినింగ్ అట్లా టైంలో కూర్చొని అట్లా చేసేదానా? నాకు ఏ ప్రాబ్లం అనిపించినా రోజు ఒకసారైనా మాట్లాడేదాన్ని మ్యామ్. ఖచ్చితంగా నాకు ఏది అనిపించినా కూడా ముందు బేబీకి చెప్పుకునేదాన్ని. నేను ఏదైనా సఫర్ అవుతున్నా కూడా ముందు బేబీకి చెప్పుకునేదాన్ని. నువ్వేం ప్రాబ్లం ఫీల్ అవ్వద్దు, అంత మంచికే జరుగుతుంది అని చెప్పేసి ముందు ధైర్యం చెప్పేదాన్ని. బేబీ కూడా నాకు అంతే హెల్ప్ చేసేవాడు చెప్పింది చెప్పినట్టు. నాకు వామిటింగ్స్ అయినా కూడా ఇలాగా మదర్కి హెల్ప్ చెయ్యి, బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసరికి వామిటింగ్స్ కూడా అలాగే ఆగిపోయాయి. నాకు చాలా ఎక్కువ వామిటింగ్స్ ఉండేది. అసలు ఫుడ్ తినలేకపోయేదాన్ని. అసలు ఏంటి అని అనిపించేది, ఏంటబ్బా ఇది అసలు అని. 10 days 5 daysలో నాకు అలా వామిటింగ్ ఫీలింగే పోయింది, మొత్తానికే పోయింది అసలు. నువ్వు ఇప్పుడు వస్తే ఫస్ట్ బ్లీడింగ్ కంప్లైంట్ ఉండిందా, వామిటింగ్ ఉండిందా? 2 ఉన్నాయి మ్యామ్. నువ్వు వచ్చినప్పుడే 2తోనే వచ్చావా? బ్లీడింగ్ కూడా ఉన్నింది. అసలు ఉండదేమో, ప్రెగ్నెన్సీ నిలబడదేమో అనుకున్నాను. అసలు చాలా భయపడిపోయాను. రోజు చెప్పి 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 అసలు 10 daysలో అది కూడా తగ్గిపోయింది. ఏం ప్రాబ్లం లేదు అసలు. ఇప్పుడు ఈ బ్లీడింగ్ ఉన్నప్పుడు స్కానింగ్ చూస్తుంటాము, స్కానింగ్ బానే ఉంది అని చెప్పింటారు. బానే ఉంది. కాకపోతే బ్లీడింగ్ ఉన్నప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది కదా, బ్లీడింగ్ అవుతుంది కదా, ఇది ఎట్లా ఉంటుందో అనేది. సో అంత చిన్న బేబీ 2 months బేబీ, నువ్వు డాక్టర్ బేబీ చేయి, బేబీకే చెప్పుకో. ఇప్పుడు మనం మందులు పెడతాం, రెస్ట్ చెప్తాం, అదంతా బేబీకి నువ్వు చెప్పుకో అని చెప్తే నీకు కొత్తగా అనిపించలేదు? ఎందుకంటే ఆ బేబీతో ఇంకా మనకు బాండింగ్ కూడా ఏర్పడి ఉండదు. సో బేబీకి చెప్పుకో, వామిటింగ్ తగ్గించుకోని చెప్పుకో, నీకు ఈ బ్లీడింగ్ తగ్గించాలి అని చెప్పుకో అని ఎవరెవరు చెప్పారు? నువ్వు ఎట్లా తీసుకున్నావు ఫస్ట్? తర్వాత ఎట్లా చేయగలిగావు? కంటిన్యూగా చేసేవా లేదా అప్పుడప్పుడు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి అట్లా చేసేవా? నేను మామూలుగా థాయిలాండ్లో ఉండేదాన్ని మ్యామ్. ఫస్ట్ చెకప్ అక్కడ అయింది నాకు. మా ఫ్రెండ్ మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు వీడియోస్. కాకినాడలో ఉంటారు వాళ్ళు. తను టాక్ టు బేబీ బాగా నమ్ముతుంది. నేను రోజు ఇలా బాధపడుతున్నానని చెప్పేసి హాండాల్ మ్యామ్ చెప్పారు కదా, టాక్ టు బేబీ మీ నెల్లూరే కదా హాస్పిటల్, అది ఫాలో అవ్వు లక్ష్మి, అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది, నీకు ఖచ్చితంగా బేబీ హెల్ప్ చేస్తుంది, నువ్వు బాధపడక ఇలాగా అని చెప్పింది. అప్పుడు ఏం బాధపడేదానివి? నాకు నిలబడదేమో. ఎందుకని అక్కడే బ్లీడింగ్ స్టార్ట్ అయిందా? అక్కడే అయింది మ్యామ్. నాకు నిలబడదేమో అని అనుకున్నాను. అసలు నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఉంటదని అనుకోలేదు అసలు. చాలా బాధపడుతుంటే తను చెప్పింది, ఇంకా డైలీ చెప్పడం స్టార్ట్ చేశాను, ఇలా బ్లీడింగ్ అవ్వకూడదు. తర్వాత బాగా హెల్ప్ చేసింది మ్యామ్. అలా చెప్పుకోవడం ఆగిపోయింది. అక్కడే ఆగిపోయింది. థాయిలాండ్ లోనే ఆగిపోయింది. నేనే షాక్ అయ్యాను, ఇదేంటి బాగా ఆగిపోయింది అని. తర్వాత అలా వామిటింగ్స్ కూడా ఎక్కువ ఉండేది, అది కూడా చెప్పడం బట్టి అది కూడా ఆగిపోయింది. తర్వాత మంచిగా తినేదాన్ని, అసలు తినలేకపోయేదాన్ని మ్యామ్, కొంచెం కూడా తినలేకపోయేదాన్ని. 10 daysలో 2 kgs తగ్గిపోయాను. అక్కడ డాక్టర్ కూడా చెప్పారు, ఇలా అయితే చాలా కష్టం అమ్మా ప్రెగ్నెన్సీ నిలబడ్డం అని చెప్పారు, నువ్వు బాగా తినాలి అని. తర్వాత అలా చెప్పుకోవడం మంచిగా తినడం నాకు తెలియకుండానే చాలా స్టార్ట్ చేస్తాను. బాగా ఫుడ్ బాగా తీసుకునేదాన్ని. నెమ్మదిగా అలా వెయిట్ కూడా పెరిగిపోయాను మ్యామ్.
అక్కడ హెల్ప్ చేసింది baby. ఇక్కడ వచ్చినప్పుడు వామిటింగ్ బ్లీడింగ్ లేదు. ఇక్కడికి వచ్చినప్పటికి మీకు చెప్పాను నేను ఇలా బ్లీడింగ్ అవుతుంది మ్యామ్ అని. మీరు మెడికేషన్ పెట్టారు మ్యామ్. అలా టాక్ టు బేబీ కూడా చేసుకున్నాను. అది బాగా హెల్ప్ చేసింది మ్యామ్. అంటే అక్కడ ఉన్నప్పుడు వామిటింగ్ బ్లీడింగ్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయింది. అలాగే మ్యామ్ కొంచెం 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 నాకు ఆ భయం అలాగే ఉండిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో అన్నట్టు. అంటే జర్నీ చేసి రావడం అలాగా మీకు చెప్పగానే నాకు మీ మెడికేషన్ అంతా బాగా హెల్ప్ అయింది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ అట్లా చెప్పిన ఆమెకి తను మీ వీడియోస్ ఫాలో అవుతారు. వాడాయి ఆమె గట్టిగా చెప్పిందా? గట్టిగా చెప్పింది మ్యామ్. నువ్వు ఇది ఏదో మూఢనమ్మకం అన్నట్టు అలా అనుకోవద్దు, ఎవరో ఏదో చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, అలా కాదు, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, మ్యామ్ చాలా స్ట్రాంగ్గా చెప్పారు, ఫాలో అవ్ లక్ష్మి అని చెప్పింది. సో మీరు అందుకని నువ్వు కొంచెం దాన్ని గట్టిగా తీసుకున్నావు అంతే కదా? బ్లీడింగ్ విషయంలో నాకు బాగా అనిపించింది మ్యామ్. నేను ఇంకా దాన్ని నమ్మేశాను, ఇంకా బాగా హెల్ప్ చేసింది, ఇది ప్రూవ్ అయింది అని చెప్పేసి నాకే అనిపించింది. బిడ్డకి ఏమని చెప్పుకునేదానివి, ఏ ఫీలింగ్ తో చెప్పేదానివి? మదర్కి హెల్ప్ చేయాలి, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ఇద్దరం బాగుండాలి, ఏదైనా మన ఇద్దరమే చూసుకోవాలి, డెలివరీ కూడా మంచిగా నార్మల్గా ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ అవ్వాలి, ఏ ప్రాబ్లం ఉండకూడదు, నీకు రాకూడదు నాకు రాకూడదు అని చెప్పేదాన్ని మ్యామ్. అంటే కంటిన్యూగా అప్పుడప్పుడు చెప్పేదానివా లేదా ఏదో మార్నింగ్ ఒకసారి? రెగ్యులర్గా చెప్పేదాన్ని మ్యామ్, డైలీ ఒకసారైనా చెప్పేదాన్ని మ్యామ్. పడుకునే ముందు కంపల్సరీ మాట్లాడేసి పడుకునేదాన్ని. సరే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా ఒకరు తెలిసిన వాళ్ళని దాన్ని గట్టిగా నమ్మిన వాళ్ళని చెప్పినప్పుడు మనం ఈజీగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే వేరే దేశంలో మన భాష మాట్లాడే డాక్టర్స్ ఉండరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, అక్కడ లేరు. సో అట్లాంటి టైంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతాం. అట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అని. టాక్ టు బేబీ అనేది మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసినప్పుడు అది పనిచేస్తుంది. కొన్నిసార్లు చెప్పంగా ఇనిషియలీ మనకి డౌటే ఉంటుంది, కానీ చెప్పంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి కొంత ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు అమ్మకి నాకు హెల్ప్ చేయాలి అనేది ఉంటుంది. సో అటువంటి టైంలో ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం, స్కానింగ్ పోయినప్పుడు ఫస్ట్ టైం అడిగినప్పుడు నువ్వు పొజిషన్కి రావాలి అట్లంతా అడిగినప్పుడు బాగా పొజిషన్కి వచ్చేస్తారు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం టాక్ టు బేబీనా మనం లాజిక్ ఫీల్ అయ్యి ఇది అవుతుందో కాదో ఎట్లా అవుతుంది అనేది ఆ డౌట్తో, స్ట్రాంగ్ డౌట్తో చేస్తే మాత్రం కొంచెం టైం అవుతుంది అది ఎఫెక్టివ్గా రావడానికి. డెలివరీ గురించి ఇప్పుడు మీ ఆయన కూడా లేరు కదా, అప్పుడు ఎట్లా తీసుకున్నావు డెలివరీ గురించి? అంటే ఆ డెలివరీ టైంలో డెలివరీకి ముందు వచ్చేసారు అంటే మీరు బాగా సపోర్ట్ చేశారు కదా సైకలాజికల్గా, అంత స్టాఫ్ అంతా, నర్సులు కానీ డైటీషియన్ మ్యామ్ కానీ. ఎట్లా సపోర్ట్ చేశారంటే ఎట్లా, ఏం చెప్పేవాళ్ళు, నువ్వు ఎట్లా తీసుకునేదా, నీకు ఎటువంటి డౌట్స్ ఎట్లా ఉండేది? అంటే ఏం తినాలి, ఏది తినకూడదు, నెక్స్ట్ వచ్చేసి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మ్యామ్, బ్యాక్ పెయిన్ వచ్చినా, మధ్యలో ఏదైనా కోల్డ్ కాఫ్ వచ్చినా, ఏది వచ్చినా వెంటనే కాల్ చేస్తే బాగా వెంటనే రెస్పాన్స్ వచ్చేది, ఫాలో అప్ బాగా చేసేవాళ్ళు. నాకు ఏ టెన్షన్ వచ్చినా ఈ మెడికేషన్ తీసుకోండి అంటే నేను అక్కడి నుంచి రాలేకపోయినా ఇంటి నుంచి ఇక్కడికి రెగ్యులర్గా వెంటనే వీళ్ళకి కాల్ చేసి చెప్పినా కూడా మళ్ళీ వెంటనే మెడికేషన్ చెప్పేవాళ్ళు. అలాగా నైట్ టైం అయినా సరే. అప్పుడు నీకేం అనిపించేది? నాకు బాగా అనిపించింది మా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఇంట్లో వాళ్ళు అన్నట్టు, నాకు బయట వాళ్ళు హాస్పిటల్ అన్నట్టు తెలియలేదు మ్యామ్. అసలు మొత్తం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మొత్తం ఉంది. అంటే మామూలుగా మన డౌట్ని ఎప్పుడు ఫ్రీగా అడుగుతాము అట్లా అంటే, మనం వీళ్ళు నన్ను తప్పుగా అనుకోరు, ఇదేమి సిల్లీ డౌట్ ఈ టైంలో పోయి అడుగుతుంది అని అనుకోకుండా వీళ్ళు ఏం అనుకోరు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డౌట్స్ని ఎప్పుడు ఫ్రీగా అడిగి క్లియర్ చేసుకుంటామో ఇది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్స్ మేడమ్స్ అయినా
ఏ టైం అడిగినా ఇప్పుడు మేము చెప్తాం, అడిగితే మీరు వాళ్ళకి డౌట్ క్లియర్ చేయండి, ఇంకా ఏదైనా ఉంటే మాకు చెప్పి చేపించండి అని. కానీ వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు ఏ టైం అడిగినా వాళ్ళు ఫోన్ తీసుకుంటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ గురించి, ఈ దీని గురించి, ఇప్పుడు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేయాలి, నాకు ఇష్టం, కానీ వాళ్ళు కూడా అట్లే ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అట్లా ఉండబట్టి అందరు కలిసి ఇది చేయగలుగుతుంది, ఒకరి వల్ల అయ్యే పనియే కాదు. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే ఆ ఫ్రీనెస్ వచ్చేస్తుంది. ఇదే డౌట్ ఒకవేళ డెలివరీ టైంలో కూడా అడిగితే వీళ్ళు నన్ను ఏం అనుకోరు, కాబట్టి నేను ఫ్రీగా చెప్పేస్తాను. అది వచ్చినప్పుడే అక్కడ డెలివరీ అక్కడ ఈజీగా ఓపెన్ అవ్వడం అది జరుగుతుంది. అందుకనే డౌట్ అనేది ఏ టైం అయినా అడిగేసేయండి, క్లియర్ చేసేసుకోండి. డెలివరీకి మీ ఆయన ఎప్పుడు వచ్చారు? 1 month ముందు వచ్చారు మ్యామ్. దానికి ముందు కూడా పెసరీ వేశారు. అప్పుడు కూడా చాలా భయపడిపోయాను, అసలు ఏమవుతుంది ఏంటి, డెలివరీ ఏమన్నా ప్రీటర్మ్ అయిపోయి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను. అప్పుడు అంతా స్టాఫ్ చాలా బాగా హెల్ప్ చేశారు. శాంత మ్యామ్ కానీ, జయలత మ్యామ్ కానీ, విజయలక్ష్మి మ్యామ్ కానీ, అందరూ డైటీషియన్, మెడిటేషన్ మ్యామ్ దగ్గరే ఉన్నారు అప్పుడు. ఆ రోజు శాంత మ్యామ్ అయితే ఇంకా అలా 2 hours కూర్చున్నారు మ్యామ్, నాతోనే ఉన్నారు. అసలు చాలా ఏడ్చాను, చాలా బాగా చూసుకున్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే, ఇంట్లో వాళ్ళలాగే చూసుకున్నారు. చాలా ఏడ్చాను ఆ రోజు. ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పారు. ఇంకా చాలా మందితో ఫోన్ చేసి కూడా సపోర్ట్ ఇప్పించారు, నాకు ఏమీ కాదు అంటే పెసరీ వేసిన వాళ్ళతో ఫోన్ చేయించి నాకు కొంచెం ధైర్యం ఇచ్చారు. అప్పటికి నాకు భయంగానే ఉన్నింది అసలు, చాలా అంటే ఏమవుతుందా అని భయపడిపోయాను. అయినా కూడా నాకు 9 months కంప్లీట్ అయ్యాకే బేబీ బయటకు వచ్చింది. బాగా చెప్పుకున్నాను, అది కూడా టాక్ టు బేబీ చేశాను అక్కడ కూడా. 9 months కంప్లీట్ అయ్యే వరకు అమ్మ కడుపులోనే ఉండాలి, నేను చెప్పినప్పుడే బయటికి రావాలి అని చెప్పి, అది కూడా నాకు బాగా హెల్ప్ చేసింది బేబీ. సో అప్పుడు నువ్వు అడిగినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా? ఇచ్చేది. మూమెంట్ ఇచ్చినప్పుడు నీకు ఏమనిపించేది? హ్యాపీగా అనిపించేది మ్యామ్. నాకు ఈ వామిటింగ్స్, ఈ బ్లీడింగ్ లోనే నాకు నమ్మకం వచ్చింది కాబట్టి పెసరీ వేసినప్పుడు కూడా ఖచ్చితంగా బేబీ వింటది అని నమ్మకం వచ్చేసింది. భయపడక్కర్లేదు, హెల్ప్ చేస్తుంది. కానీ చిన్న భయం అయితే ఉంటుంది. ఎన్ని రోజులు అయింది ఆ భయం పోయేదానికి? కొంచెం ఒక 2 weeks బెడ్ రెస్ట్ లో ఉన్నాను కాబట్టి, కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను. అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను కాబట్టి ఏమన్నా అయిపోతుందేమో, ఏంటి కంప్లీట్ బెడ్ రెస్ట్ కదా, ముందే డెలివరీ అయిపోతుందేమో అన్నట్టు భయం అనిపించేది. తర్వాత ఒక 2 weeks గడిచాక ఇంకేం కాదు, ఇంకా ఉండిపోద్ది బేబీ అన్నట్టు ఒక 8 weeks హ్యాపీగానే లోపల మంచిగా ఉన్నాడు మ్యామ్. ఓకే ఓకే సరే. అలా పెసరీ అలా అయింది. తర్వాత రిమూవ్ చేసుకున్నాక డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. అది కూడా నాకు చాలా హెల్ప్ చేసింది మ్యామ్ బేబీ. ఎక్సర్సైజెస్ ఏమైనా చేసేవా? అంటే పెసరీ వేసుకున్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. రిమూవ్ చేసిన తర్వాత? రిమూవ్ చేశాక చేశాను మ్యామ్. ఎన్ని రోజులు? 2 weeks. పెసరీ రిమూవ్ చేశాక 2 weeks చేశాను. ఏమేమి చేశారు? సిటప్స్, స్క్వాట్స్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇవి చేసేదాన్ని. వాకింగ్, స్టేర్ క్లైంబింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అయ్యాయి. ఆ టైంలో, డెలివరీ టైంలో అలా ఎక్సర్సైజెస్ చేశాను మ్యామ్. తర్వాత మీ హస్బెండ్ ఎటువంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళే ఇక్కడ వచ్చిన తర్వాత? ఆయన ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మ్యామ్. నేను అంటే అన్ని విధాలుగా భయపడుతున్నా కూడా ఆయన ఏం కాదనే చెప్పేవాళ్ళు. ఫస్ట్ నుంచి ధైర్యంగా ఉండేవాళ్ళు ఆయన. ఇక్కడికి వచ్చాక ఈ హాస్పిటల్ వదిలే వెళ్ళేటప్పుడు ఇక్కడ చూపించినప్పుడు ఆయనకి నమ్మకం వచ్చింది, అంత బాగానే ఉంది, నేను లేకపోయినా పర్వాలేదు, అంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంది కదా అని చెప్పేసి ఆయనే భయపడక్కర్లేదు అని ఆయన థాయిలాండ్ వెళ్ళిపోయారు. ఏ డౌట్ వచ్చినా అడుగు వాళ్ళని అన్ని చెప్పేవాళ్ళు. ఆయనకు బాగా అనిపించింది హాస్పిటల్ అంటే. అక్కడ మాకు చాలా బాగుండేది హాస్పిటల్స్ అంతాని. ఇక్కడికి వచ్చాక మాకు అంతా అంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కనిపించేసరికి చాలా బాగా అనిపించింది ఆయనకి నాకు. చాలా బాగుంది వాతావరణం అన్నట్టు.
ఇక్కడ భయపడక్కర్లేదు, ఏదున్నా డౌట్ ఏదున్నా క్లియర్ చేసుకో, అంత బాగా మాట్లాడుతున్నారు కదా అందరూ. ఏ చిన్న కంప్లైంట్ అయినా ఇక్కడ ఆయన వచ్చేసిన తర్వాత 9th month లో ఆయన ఎట్లా సపోర్ట్ చేశారు డెలివరీ గురించి గానీ? ఆయన అంటే talk to baby మీరు చేసేదా? మీ మీద పెట్టేశాం కదా మ్యామ్, అంత ఫస్ట్ నుంచి బాగా జరుగుతుంది కదా అని. పెసరీ టైంలో కూడా మీరు చాలా బాగా చూసుకున్నారని చెప్పి ఆయనకి నమ్మకం వచ్చేసింది. డెలివరీ టైంలో కూడా ఇంకేం కాదు, వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు అని ఆయన చెప్పేశారు. ఇంకా అసలు భయపడలేదు ఆయన. నేను కూడా ఇంకా అలా బ్లైండ్ గా మీ మీదే నమ్మేశాను మ్యామ్. నాకు చాలా భయం ఉండేది అసలు, మొత్తానికి వదిలేశాను. పెసరీ టైంలోనే అంత భయపడ్డాను కదా, ఇప్పుడు డెలివరీ టైంలో కూడా ఏం కాదు అని చెప్పి మిమ్మల్ని ఇంకా మీరు ఏం చెప్తే అది అన్నట్టు అంతా బాగా జరిగింది మ్యామ్. ఈ పక్కన వాళ్ళు గాని ఎవరు ఏం చెప్పలేదా, నువ్వు రెస్ట్ లో ఉన్నావు, నీకు చిన్న వయసు, నీకు అవుతుందో కాదో, నొప్పి తట్టుకోగలవో లేదో అట్లా అందరూ అనేవాళ్ళు మ్యామ్, బయట వాళ్ళు అయితే అనేవాళ్ళు, కానీ నేను ఏది పట్టించుకునేదాన్ని. ఏం చెప్పేవాళ్ళు? పెసరి దాకా ఎందుకు తెచ్చుకున్నావు, అలాగా ఇలాగా, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఏమవుతుందో ఏంటో, సన్నగా ఉన్నావు కదా అది ఇది అని చెప్పేవాళ్ళు. కానీ నేనేమి పట్టించుకోలేదు, మీరు చెప్పినయే నేను ఫాలో అయ్యాను. వీడియోస్ చూసేదాన్ని? చూసేదాన్ని మ్యామ్. ఏదేది నీకు బాగా హెల్ప్ అయింది? పెసరీ వీడియోస్ చూసాను మ్యామ్ బాగాని. నెక్స్ట్ మీ మోటివేషన్ వీడియోస్ చాలా ఉండేటివి, డైట్ ఎక్సర్సైజెస్ అవి కూడా చూసాను మ్యామ్. ఓకే. సో డెలివరీ టైంలో ఎట్లా ఉంటుంది? డెలివరీ టైం నొప్పి గురించి ఏం భయపడలేదా? అంటే నొప్పి గురించి అంత భయపడలేదు మ్యామ్, కాకపోతే నాకు భయం ఎక్కువ. నాకు మామూలుగానే భయం ఎక్కువ, కొంచెం కళ్ళు తిరుగుతాయి నాకు, అది ఒక్కటి భయం ఉంది. కానీ మీరు బాగా ధైర్యం చెప్పారు, ఏదున్నా ఏం కాదమ్మా, నీకు అంత మంచిగానే అయిపోతుంది, నెక్స్ట్ సర్విక్స్ లూజ్ అయింది కాబట్టి నీకు అంత పెయిన్స్ రావు అని మీరే చెప్పారు. ఇంకా అందువల్ల నాకు భయం అనిపించలేదు, బాగానే అయిపోతుందేమో అనుకున్నాను. కానీ డెలివరీ టైం కి నాకు కొంచెం కళ్ళు తిరిగాయి బాగా. కళ్ళు తిరిగినా కూడా అసలు మీరు చాలా బాగా చూసుకున్నారు మ్యామ్. నాకైతే అమ్మ డెలివరీ చేసినట్టే అనిపించింది, నేను ఎవరి దగ్గర లేను అసలు అన్నట్టు అనిపించింది. చాలా కళ్ళు తిరిగాయి నాకైతే అసలు. 7 o'clock కి నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఆ రోజు. 11:45 కి డెలివరీ కంప్లీట్ అయింది. 7 నుంచి 9:30 నుంచి కంటిన్యూగా కళ్ళు తిరిగాయి. మొత్తం మీరే చూసుకున్నారు మ్యామ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అసలు ఇంత కూడా నాకు అంటే నేను నార్మల్ చేసుకుంటాను, సి సెక్షన్కి వెళ్ళిపోతానేమో అన్నట్టు కూడా అనిపించలేదు, అంత ధైర్యం చెప్పారు. స్టోరీస్ కూడా అలా చెప్తూనే ఉన్నారు మీ ఎక్స్పీరియన్స్. ఆ రోజు అలా జరిగిపోయింది డెలివరీ. అసలు చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. అసలు నాకు తెలియలేదు డెలివరీ అవుతుంది, నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అలా అనిపించలేదు, అంత హ్యాపీగా జరిగిపోయింది. 11:45 కి బేబీ బాయ్ బయటికి వచ్చేసాడు. చాలా హ్యాపీగా అనిపించింది కదా. తర్వాత ఎక్సర్సైజ్ అది చేసినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్హెరెంట్ గా మనకు కొంచెం భయం ఉంటుంది, కానీ డెలివరీ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఈమె ఎక్స్పీరియన్స్, టాక్ టు బేబీ ఒక హెల్ప్, ఇక్కడ మేము ఉన్నాము వీళ్ళు చూసుకుంటారు అనేది బాగా భద్రతాభావం, సెక్యూర్ ఫీలింగ్. ఇప్పుడు మన రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ అంటే మనం ఒంటరిగా పోవడానికి ఒకసారి భయపడతాం, పక్కన ఎవరైనా ఉంటే ఆ భయం ఎట్టబోతుందో, అదే ట్రాఫిక్ అట్లనే ఉంటుంది, మనం ఈజీగా మనం నడిచి వెళ్ళిపోతాం. అట్లనే ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది వీళ్ళు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్కి ఉండింది, ఈమెకి అది ఉండింది. కాబట్టి ఇది ఒక కొటేషన్ చెప్తారు, ఈ డెలివరీలో మాత్రం ఒక్కొక్కసారి ఎంత భయం ఉంటుందో అంత పవర్ కూడా ఉంటుంది. రెండూ ఉంటుంది. కొన్నిసార్లు తన భయం ఉన్నా కూడా వీళ్ళు ఉన్నారు పక్కన, అందుకని ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ కళ్ళు తిరగడం అవి అన్నీ అటుపోయింది. వీళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాము. కానీ ఆమెని భయం నుంచి డైవర్ట్ చేసేసినప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈమె ఎప్పుడు ఫ్రీ అయిపోయిందో డెలివరీ సర్విక్స్ ఓపెన్ అవ్వడం అది ఈజీ అయిపోయింది. సో సేమ్ థింగ్ 252 అభిలాష వీడియో కూడా, ఆమె కూడా చాలా భయం, చాలా డెలికేట్. కానీ లాస్ట్లో వచ్చి ఆమె ఫస్ట్ కూడా అనుకోలే, ఏం ఎక్సర్సైజ్ చేయలేదు, ఏం చేయలేదు,
కానీ అక్క వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్, ఒక్క సెక్యూర్ ఫీలింగ్ అది పెట్టుకునింది, డెలివరీ చాలా ఈజీగా అయిపోయింది. అట్లా ఇది మోర్ ఆఫ్ మన మైండ్ ప్రిపరేషనే ఎక్కువగా దీనికి ఉపయోగపడుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరూ ఏం చెప్పారు నీ గురించి డెలివరీ చేసుకోవడం వల్ల నీకు మీద నీకేమనిపించింది? నాకైతే హాస్పిటల్ బాగా హెల్ప్ చేసింది, బాగా సపోర్ట్ చేసింది. అంటే ఇప్పుడు బయట హాస్పిటల్స్లో ఇంత ఎన్విరాన్మెంట్ ఉండదు. అంటే ఏదో ట్రీట్ చేసాము పంపించేసాము అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడ వచ్చాక నాకు మీ వల్ల నాకు నార్మల్ అయ్యిందేమో అనిపిస్తుంది. అంత కళ్ళు తిరిగినా కూడా నాకు ఆ రోజు నార్మల్ అయ్యింది. బయట అయ్యి ఉంటే నాకు సి సెక్షనే అయ్యి ఉండేదేమో. మీ వల్లే నాకు అంత మంచిగా జరిగింది. ఇదే సపోర్ట్ అందరికి ఇస్తాం, కానీ కొంతమంది ఎంత సపోర్ట్ ఇచ్చినా తీసుకోకపోతే అది అవ్వదు. సో అందుకనే ఇప్పుడు నీకు భయం ఉన్నా ఆ భయం నీకు నేనేమి చేయలే. ఒక్కొక్కసారి అట్లా ఉన్నప్పుడు చాలా ఇది ప్రాబ్లం వస్తుంది. కానీ ఆమెకి ఆ భయం ఉన్నా కూడా అంటే నాకు ఇది కష్టం, వీళ్ళు పక్కన ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంది కాబట్టి బాడీలో ఏం పెద్ద ఇదిగా చేంజెస్ ఏమీ రాలే. అది పాయింట్ నీకు. ఇప్పుడు అందరు ఎట్టా ఏం ఫీల్ అయినారు నువ్వు నార్మల్ చేసుకోగలిగిన తర్వాత? అందరు మంచిగా అయిపోయింది, నార్మల్ అయిపోయింది నీకు. అసలు నిజంగా గ్రేట్. అసలు ఎలా పెయిన్స్ భరించావు. ఫ్రెండ్స్ అందరూ అలాగే అసలు ఏం అనిపించలేదా? అంటే నా ఫ్రెండ్స్ అందరికి చాలా వరకు 80% సి సెక్షన్ మ్యామ్. వాళ్ళలో నాకే నార్మల్ అయింది. అందరూ అదే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. అంటే సన్నగా ఉన్నా కూడా మంచిగా చేసుకోగలిగావు, బాగా చేశారు, ఏ హాస్పిటల్ అని అందరూ అడుగుతున్నారు. నీకు నొప్పి ఎక్కువ అనిపించిందా, ఓర్చుకోగలిగే నొప్పి అనిపించిందా? నొప్పి అంటే నొప్పి కంటే కూడా ఎక్కువ కళ్ళు తిరిగాయి. నొప్పి నాకు అంత అనిపించలేదు. కళ్ళు తిరిగినా కూడా మంచిగా నార్మల్ డెలివరీ అయిపోయింది. అది మాత్రం మీ వల్లే. ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ చాలా విషయాల్లో జరుగుతుంది, కానీ దాని గురించిన అవగాహన తీసుకోవడమే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో. ఇప్పుడు ఇది నీకు ఒక టర్నింగ్ పాయింట్, అంతే కదా? ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ నీకు. ఇంకా నెక్స్ట్ ఏదైనా నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా హెల్ప్ ఇచ్చేస్తే నువ్వు ఏదైనా చేసుకోగలుగుతావు. నీకు సెకండ్ డెలివరీలో ఇంత కళ్ళు తిరగడం ఇంకా ఉండదు, అంతే కదా? ఉంటే లైట్గా ఉంటుంది అంతే. సో అంటే దాన్ని నువ్వు అధిగమించగలిగావు. అది ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకో. హెల్ప్ ఇచ్చే తీసుకునేది కాదు, హెల్ప్ ఇచ్చినా తీసుకోగలిగావు. సో తీసుకోగలిగాం కాబట్టి డెలివరీ ఈజీగా అయిపోయింది. ఎందుకంటే కొంతమంది చాలా డయట్ బాగా చేస్తారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, కాకపోతే ఏంటంటే అదంతా ఫిజికల్ ఎఫర్ట్స్ ఎంత ఉన్నా ఇంత డౌట్ పెట్టుకొని దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కళ్ళు తిరగడం అనేది నువ్వేమనుకున్నా ఇది నా నేచర్ కాబట్టి, అది బాడీకి అలవాటైంది కాబట్టి అది ఉండింది, కానీ దాన్ని నేను అసలు పట్టించుకోలేదు. దానికి నీకు తెలుసు అన్ని ఫిజికలీ బాగుంది, ఈమెకి ఏమీ కాదు, అందుకనే మాట్లాడుతూ ఆమెను ఉంది చేసుకుని ఉంటే అది నిన్ను ఏమీ చేయలేదు. అవును మ్యామ్. డెలివరీ పట్టుకుని డెలివరీ ఈజీగా చేసుకోగలిగాం. సో ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక డెలివరీ ఏదైతే ఆ లైఫ్ టైం ఫీలింగ్ మనకి బాగుంటుంది. కానీ ఆ క్రెడిట్ నువ్వు తీసుకో. హెల్ప్ ఇస్తే అవును డెఫినెట్లీ ఇక్కడ మనం ఎఫర్ట్ పెట్టి నీకు చేసాం, కానీ ఆ హెల్ప్ని నువ్వు తీసుకోగలిగావు కాబట్టి ఇది నీ అచీవ్మెంట్. అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకేదైనా కూడా నువ్వు అనుకో, హెల్ప్ ఇస్తే తీసుకుంటాను, తర్వాత ఒక స్టేజ్ అయిన తర్వాత నేనే తీసుకుంటాను, అట్లా వచ్చేస్తావు. అట్లా వేరే అదర్ ఏరియాస్లో కూడా నువ్వు బాగా చేసుకోగలుగుతావు. తర్వాత బేబీ ఎట్లా ఉంది ఇప్పుడు? బాబు బాగున్నాడు మ్యామ్, చాలా బాగున్నాడు. ఇప్పుడు మాట్లాడడం అంతా అర్థమవుతుందా?
ఇప్పుడు టాక్ టు బేబీ బాగా చేస్తున్నావు. ఓకే. ఎప్పుడన్నా ఎక్కువ అల్లరి చేసినప్పుడు చెప్తాను మ్యామ్. అందరి ముందు ఇలా అల్లరి చేయకూడదు నాన్న అలా చెప్తుంటావు. ఓకే. ఏం చెయ్యడు మ్యామ్, అంతే అల్లరి ఏం చెయ్యడు. అంతా అంటే నాకు అనిపిస్తుంది ఫస్ట్ నుంచి మీరు చెప్పడం టాక్ టు బేబీ చేస్తే నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పడం, అది బేబీకి చెప్పుకోవడం, దానివల్లే బేబీ బాయ్ కూడా అంతే మంచిగా ఉన్నాడు, అల్లరి చేయకుండా ఉన్నాడు అని అనిపిస్తుంది. మా అక్కకి కూడా ఇక్కడే డెలివరీ అయింది. అక్కకి కూడా నార్మల్ డెలివరీ. వాళ్ళ పాప కూడా ఏం అల్లరి చేయదు టాక్ టు బేబీ వల్లే. ఫీడింగ్ బాబుకి ఫీడింగ్ సరిపోతుంది మ్యామ్. నైట్ పూట నిద్ర నైట్ 3 hours కి అలా లేస్తాడు మ్యామ్. నేనేం లేపక్కర్లేదు, తనే లేస్తాడు, లేచి తనే అడుగుతాడు. అంత మంచిగానే ఉంది మ్యామ్. ఇప్పుడు ఎక్కువ బాగా టాక్ టు బేబీ చెయ్యి. ఓకే మ్యామ్. ఇంకా బాగా వచ్చేస్తాడు. ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.